ఈ వీడియో వల్ల ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు నా మీద కేసు వేసినా పర్లేదు. మీరు ఎప్పుడైనా ఒక ఫ్లాప్ మూవీ చూసినప్పుడు అనుకున్నారా, నేనేదో జస్ట్ ఫ్రీ టైంలో ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ చూసేవాడిని, ఇది వేస్ట్ మూవీ అని నాకే అర్థమవుతుంది. అలాంటిది అంత ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కోట్లల్లో పెట్టి మూవీ తీసే వాళ్ళకి ఈ విషయం అర్థం కాలేదా అని. ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే, వాళ్ళు తీయబోయేది ఫ్లాప్ మూవీ అని వాళ్ళకి ముందే తెలుసు. అయినా సరే అదే మూవీ తీస్తారు. ఎందుకంటే దీని వెనుక ఒక మాస్టర్ ప్లానే ఉంటుంది. అదే కన్వర్టింగ్ ఆఫ్ బ్లాక్ మనీ ఇంటూ వైట్. వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని ఫిలిం మేకింగ్ ఛార్జెస్లో కలిపేస్తారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ మనీని వైట్గా మారుస్తారు. అండ్ ఫైనల్లీ ఆ ఫిలిం నుంచి వచ్చిన రెవెన్యూ మొత్తాన్ని వైట్ మనీగా చూపిస్తారు. ఏ మూవీలో అయినా ఒక బిగ్ హీరో ఆర్ బిగ్ డైరెక్టర్ని పెడితే అది అట్లీస్ట్ దాని బడ్జెట్ని అయినా రిటర్న్ ఇస్తుంది. ఇదే ఫార్ములాని ఫిలిం ఇండస్ట్రీస్ యూజ్ చేసుకుంటారు. రీసెంట్ టైంలో మీరు చూసిన వరస్ట్ మూవీ ఏదో కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ కావాలి అంటే డూ సబ్స్క్రైబ్.